నమస్తే. నేను మీ గుణ ఫ్రమ్ గూడూరు. ఫ్రెండ్స్, మనమైతే కేరళ ట్రిప్‌లో భాగంగా అయితే మన సేలం నుంచి అయితే కోయంబత్తూర్ దాకా అయితే మనం బయలుదేరాం. మనం చిత్తూరు నుంచి అయితే ఇప్పుడు దాకా అయితే టీ బ్రేకే ఆపలేదు సేలం దాకా ఎక్కడ. సేలంలో అయితే ఏడైనా టీ బ్రేక్ అయితే ఆపి బయలుదేరదాం. కారు అన్నాక నార్మల్‌గా ఏసీ అయితే ఆన్‌లో ఉంటుంది. మనకైతే కొంచెం అన్‌ఈజీగా సెట్ అయితే అవ్వదు. కొంచెం మనిషికి మంగులాగా వచ్చేస్తది. అంటే కళ్ళల్లో నిద్రమత్తులాగా వస్తదనమాట. ఎక్కువగా నైట్ టైమ్ అయినా, డే టైమ్ అయినా లాంగ్ జర్నీ పోయే డ్రైవర్లు కావచ్చు, ఓన్ వెహికల్స్ అవ్వచ్చు. ఎవరైనా గాని నైట్ లాంగ్ జర్నీలో ఖచ్చితంగా అయితే 150, 200 కిలోమీటర్లకైనా లేకపోతే కనీసం మినిమమ్ 100 కిలోమీటర్లకైనా బండైతే ఆపాలి. మెయిన్ మనం తిన్నది ఫుడ్ డైజెషన్ అయితే అవ్వదు. దానివల్ల ఏందంటే యూరిన్ వచ్చినా గాని కొద్దిగా దూరం పోయిన తర్వాత ఆపుదాం అని చెప్పి కొంచెం డిలే చేస్తారు. దానివల్ల ఏందంటే ఎక్కడైనా ఆపినప్పుడు ఏందంటే టీ కోసమే కాదు, కనీసం 2, 3 అడుగులన్నా అట్లా నడిస్తే కొంచెం బాడీ అనేది ఫ్రీ అవుతది. మనం నెల్లూరులో స్టార్ట్ అయ్యి కేరళ పోయేంత వరకి దాదాపు 21 టోల్ గేట్లు అయితే మనకు తగులుతాయి. వీటిల్లో కొన్ని టోల్ గేట్లు ఫ్రీగా అసలు ట్రాఫిక్ అనేది లేకుండా ఉంటది. కొన్ని టోల్ గేట్లు అయితే తమిళనాడు నుంచి కేరళ పోయేటప్పటికి ఫుల్ ట్రాఫిక్. నైట్ టైము ఈ సర్వీస్‌లనేటియి, ప్రైవేట్ సర్వీస్‌లనేటియి ఎక్కువ. ఈ ప్రైవేట్ వోల్వో బస్సులో 100-120 లోపల రైమని ఫాస్ట్‌తో కొడుతుంటాడు. వాడు ఏ సందులో నుంచి ఏ సందులో దూరుతాడో కూడా తెలీదు. అందువల్ల ఏందంటే ఆ వోల్వో బస్సుల ఎనకాలైతే మనం ఫాలో అవ్వకూడదు. చాలా గ్యాప్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. లేదంటే వాడు ఎక్కడ బ్రేక్ కొడతాడో కూడా తెలీదు. ఎక్కడ కట్ చేస్తాడో కూడా తెలీదు. అందువల్ల నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి మీరు నైట్ అయినా, డే అయినా ప్రతి ఏ టైంలో జర్నీ చేసినా గాని మీరు మీ కుటుంబాన్ని ఆలోచనలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా మీ డ్రైవింగ్ అనేది రోడ్డు మీద చేయండి. నెల్లూరు నుంచి కేరళకి మనం పోయే రూట్ అయితే నెల్లూరు టు తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, వేలూరు వయా కృష్ణగిరి. కృష్ణగిరి నుంచి తొప్పూరు ఘాట్ అని వస్తదండి. మధ్యలో చిన్న ఘాట్ అది. ఆ ఘాట్ అయితే దాటిన తర్వాత మనం సేలం అయితే చేరుకుంటాం. సేలం టు కోయంబత్తూర్, పాలక్కాడ్. పాలక్కాడ్ అంటే మన కేరళ బార్డర్ లిమిట్స్ అయితే స్టార్ట్ అయిపోయినట్టే. కోయంబత్తూర్‌తో ఎండ్ అయిపోతది తమిళనాడు బోర్డరు. కేరళ లిమిట్స్ ఎంటర్ అయిన తర్వాత పాలక్కాడు, తిరుసూరు, అంగమలై, ఆల్వా, ఎర్నాకుళం. ఆల్వా నుంచి ఎర్నాకుళం అయితే లాస్ట్ స్టేజ్ అండి. మనం ఎర్నాకుళం దాకా అయితే పోతాము. మనకి టోటల్ గా కిలోమీటర్స్ వచ్చి 830 కిలోమీటర్లు అయితే వస్తదండి. మొత్తం 16 గంటల జర్నీ అయితే ఉంటది. ఉదయాన్నే 6 అయితే అవుతుంది. ఒక క్లైమేట్ కూడా చాలా బాగుందండి. మీకు ఇంకో విషయం గురించి చెప్పాలి. మనకి సేలం నుంచి కరెక్ట్ గా 70 కిలోమీటర్స్ మనం కోయంబత్తూర్ రూట్ లో వస్తే భవానీ అని మనకి భవానీ అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. మనకి తమిళనాడులో అమ్మవారి టెంపుల్ అయితే బాగా ఫేమస్ అండి, భవానీ టెంపుల్. ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం శబరిమల సీజన్ లో శబరిమల వెళ్ళే స్వాములంతా ఈ భవానీ అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకొని సకలం అందరికి మేలు జరిగేలాగా వీళ్ళు పూజలు భజనలు అయితే చేసి ఇక్కడ నుంచి వెళ్తారు ఉదయాన్నే స్నానాలు చేసుకొని. ఇప్పుడు మనం క్రాస్ చేసే సర్కిలే భవానీ సర్కిల్ అండి. భవానీ టౌన్. భవానీ టౌన్ లోనే భవానీ అమ్మవారు ఉండేది. ఆ సర్కిల్ కాడ నుంచి మనం రైట్ తీసుకుంటే భవానీ టౌన్ ప్లస్ భవానీ టెంపుల్ ఈ రెండు వస్తాయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కోయంబత్తూర్ కి వెళ్తుంటే సేలం నుంచి 70 కిలోమీటర్స్ లో హైవే నుంచి రైట్ సైడ్ లో మీకు భవానీ టెంపుల్ విజువల్స్ అయితే కనిపిస్తాయి. తప్పకుండా అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. ఇంకా మనకి కోయంబత్తూర్ అయితే 110 కిలోమీటర్లు అయితే ఉంది. జర్నీ అయితే ఇంకా ఒక 2 అవర్స్ అయితే పడుతది. మనం ఎప్పుడైనా గాని అదర్ స్టేట్ కి మనం వెళ్తున్నామంటే తమిళనాడు అయినా గాని, కేరళ అయినా గాని, బెంగుళూరు అయినా గాని ఎక్కడికెళ్ళినా గాని మనం రెగ్యులర్ గా ఓన్ బోర్డ్ అయినా, పబ్లిక్ బోర్డ్ అయినా సీట్ బెల్ట్ అనేది కన్ఫర్మ్ గా పెట్టుకోండి. ఎందువల్లంటే సీట్ బెల్ట్ లేకుండా గాని ఏదన్నా మనకి టైం బాగోలేక ఏదైనా ప్రమాదం జరిగిందంటే కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మనకి ఎయిర్ బెలూన్స్ అనేది అన్‌లాక్ అవ్వవు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త అనేది పాటించండి. అంతేకాకుండా ఏపీ బోర్డులు గాని, తమిళనాడులో సీట్ బెల్ట్‌లు గాని లేకుండా గాని పట్టుబడితే వాళ్ళకి తిరుమల లడ్డు దొరికినట్టే. అది మీ ఇష్టం తర్వాత. కొంచెం జాగ్రత్త అనేది మీరు బయట అదర్ స్టేట్‌కి పోయినప్పుడు కొంచెం జాగ్రత్త అనేది వహించండి. హైవే ఎక్కినప్పుడు ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సిన నా మనసులో మాట ఏందంటే స్పీడ్‌ని కంట్రోల్‌లో పెట్టండి. ఎందుకంటే మన లైఫ్‌ని మనం కంట్రోల్‌లో పెట్టినట్టే దాని అర్థం. అలానే మనకి సీట్ బెల్ట్ అనేది సేఫ్టీ షీల్డ్ లాంటిది మనకి. ఒక రక్షక కవచంలా పనిచేస్తది. అలానే ఓవర్‌టేక్ హైవేలో చాలా వరకు మనం చూస్తుంటామండి. ఓవర్‌టేక్ చేయడం పెద్ద హీరోయిజం అయితే కాదు. మనం ఎప్పుడైతే సేఫ్‌గా మనమైతే వెళ్తామో అదే హీరోయిజం అండి. ఓవర్‌టేక్ చేసే దాంట్లో ఏది హీరోయిజం అనిపించుకోదు. ఈ వన్స్ ఏదన్నా మనం తెలియకుండా ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఎదురు వెహికల్ గాని, ఏదన్నా సైడ్ జంక్షన్స్‌లో ఏదన్నా అనుకోకుండా ఏదైనా వెహికల్ వచ్చినా గాని చాలా ప్రమాదం అయితే జరుగుతుంది. కాబట్టి ఓవర్‌టేక్ ఎటువంటి పరిస్థితిలో అయితే ఓవర్‌టేక్ చేయొద్దండి. సేఫ్‌గా మీరు క్రాసింగ్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకొని క్రాస్ చేయండి. అప్పుడే మీరు కూడా రియల్ హీరో అవుతారు. ఇంకో విషయం ఏందంటే మొబైల్ డ్రైవింగ్ అండి. మొబైల్ డ్రైవింగ్ ఏందంటే మనకి మొబైల్‌లో మనం మాట్లాడతాం. అది ఒక ఇంటెన్షన్‌గా మన ఆలోచనల్ని డైవర్ట్ చేయడమే. ఆ మొబైల్ డ్రైవింగ్ అనేది డ్రైవింగ్ సెక్షన్‌లో అంటే మనం స్టీరింగ్ దగ్గర మొబైల్ డ్రైవింగ్ అనేది చేస్తే డైరెక్ట్‌గా మనకి భగవంతుడు డెత్ ఇన్విటేషన్ ఇచ్చినట్టేనండి. కాబట్టి ఎవ్వరు గూడా ఏదన్నా ఎమర్జెన్సీ అయితే సైడ్ అన్నా ఒక 10 నిమిషాలు ఆపైనా మాట్లాడండి. ఎమర్జెన్సీ అయితే ఏదన్నా
మీరు ఎమర్జెన్సీ కాల్ ఏదైనా పిక్ చేయాలనుకుంటే ఏదైనా ఇయర్ ఫోన్స్ అలాంటివి పెట్టుకొని ఏదైనా మాట్లాడండి. కానీ మీ దృష్టి ఎప్పుడు రోడ్డు మీదే పెట్టండి. మేము ఎంత లాంగ్ తోలినా గాని ఎంత డ్రైవింగ్‌లో మాత్రం ఎవరు పెద్ద ఇదనేది ఉండరండి. ఇంకొక విషయం ఏందంటే ఎంత లాంగ్ జర్నీ చేసేటప్పుడైనా మనిషికి టైర్డ్ అనేది అనిపిస్తది. ఆ టైర్డ్ అయినప్పుడు ఏందంటే మనం ఖచ్చితంగా బండయితే సేఫ్టీ ప్లేస్‌లో మనకి సేఫ్టీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సేఫ్టీ ప్లేస్‌లో మనం బండయితే ఆపేసి ఒక 1 అవర్, 2 అవర్స్ మనం రెస్ట్ అయితే తీసుకొని బండయితే స్టార్ట్ చేసుకొని బయలుదేరొచ్చండి. నేనైతే అదే పని చేస్తాను. ఎక్కడైనా కంపెనీస్ గాని, సెక్యూరిటీ పరంగా కంపెనీస్ ఉంటాయి. కంపెనీలు గాని, లేకపోతే పెట్రోల్ బంపు ఇలాంటి సేఫ్టీ ప్లేసెస్ చూసుకొని మనం బండయితే ఆపేసుకొని బయలుదేరడం బెస్ట్ అండి. మీరు గూడా మీరు ఎప్పుడైనా టైర్డ్ అనిపిస్తే మాత్రం మీరు వచ్చేసాం గదా! దగ్గరకొచ్చేసాము ఇంకెంతుందిలే అని ఒక ఇదైతే తీసుకోకండి. అది ఎందువల్లంటే అది చాలా ఇబ్బందవుతదండి. మీరు ఒక 1 అవర్, 2 అవర్ లేట్ అయినా గాని ఎక్కడైనా సైడ్ పార్క్ చేసుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకొనైతే వెహికల్ మళ్ళీ ఆన్ చేసుకొని బయలుదేరండి. మనమైతే కోయంబత్తూర్ లాస్ట్ టోల్ గేట్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడి నుంచి కోయంబత్తూర్ దగ్గరే. టైం అయితే మార్నింగ్ 7 అయిందండి. ఎక్కడైనా టిఫిన్ కనిపిస్తే టిఫిన్ టైమ్ అయింది. టిఫిన్ కోసం ఆపాల్సొస్తది. అలానే సార్ వాళ్ళు ఎక్కేటప్పుడు మన ఖర్చులకైతే డబ్బులిచ్చారండి. ఎక్కడైనా టీలకి ఏదైనా అవసరమైతే బండి ఆపుకొని తాగమని. బండి ఎక్కడ ఎన్ని సార్లు ఆపామనేది వాళ్ళు పాపం ఏమి అనుకోరండి. మనమైతే అట్లా అని చెప్పి అన్ని దగ్గరలో అయితే బళ్ళు ఆపము. కొన్ని దగ్గరలో మనకి అవసరం అనిపిస్తేనే బండి ఆపుతాము. మనకి ఇబ్బంది టైట్ అనిపిస్తేనే బండి ఆపుతాము. ఏదైనా నిద్రొస్తుందంటే మొహం కడుక్కుంటాం. టీ తాగుతామండి. డ్రైవింగ్ ఫీల్డ్‌లో డ్రైవర్ పరంగా ఇవ్వాల్సింది బెస్ట్ సర్విస్ అనేది ఇవ్వాలండి. బెస్ట్ సర్విస్ అంటే వాళ్ళకేదో పనులు చేయాలని అయి కాదండి. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎంత పీస్‌ఫుల్‌గా వాళ్ళు నిద్రపోగలగాల. ఆ విధంగా మనం డ్రైవింగ్ చేయగలగాల. అంతేనండి. జస్ట్ మనం చేసే పని మనస్ఫూర్తిగా, జాగ్రత్తగా చేస్తే చాలండి హార్ట్‌ఫుల్‌గా. అంతకు మించి ఇంకేది మనకైతే ఉండదు అవసరం. కోయంబత్తూర్ అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఈడ హోటల్ కోసం అయితే వెతుకులాట స్టార్ట్ అయింది. పోతా ఉన్నాను. ఎక్కడైనా మంచి హోటల్ దొరికితే ఆపుదామని. మనకి కోయంబత్తూర్ నుంచి సిటీ లోపల నుంచి పోతే ఆదియోగి టెంపుల్ అనేది వస్తదండి. 35 కిలోమీటర్స్ కోయంబత్తూర్ నుంచి. ఎవరైనా గాని కోయంబత్తూర్‌కొస్తే విజిట్ గాని, లేదా పని మీద పర్సనల్ పని మీద ఏదైనా వచ్చినట్లయితే 35 కిలోమీటర్స్ నైట్ టైమ్ 7:00కి స్టాట్యూ మీదైతే లేజర్ షో అనేది స్టార్ట్ అవుతదండి. 7-45 మినిట్స్. 7:45కి అయితే అయిపోతది. 45 మినిట్స్ నాన్ స్టాప్‌గా లేజర్ షో అనేది ఉంటదండి. 8:00కి మొత్తం క్లోజ్ అవుతది. వచ్చిన క్రౌడ్ అంతా ఈవినింగ్ టైమ్‌లో బాగా క్రౌడ్ అనేది వస్తారు. అందులో శివరాత్రి టైము మనకైతే అదృష్టం లేదు. మీరు ఎప్పుడొచ్చినా గాని కోయంబత్తూర్‌కి తప్పకుండా అయితే విజిట్ చేయండి. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి అష్ట ఐశ్వర్యాలు, అలాగే ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ శివయ్యనైతే నేనైతే కోరుకుంటున్నానండి అందరి తరపున. ఆఖరికి ఒక సిగ్నల్ క్రాస్ చేసిన తర్వాత రైట్ సైడ్‌లో అయితే ఒక మంచి హోటల్ అయితే తగిలింది. టిఫిన్‌కైతే ఆపేసానండి. ఇప్పుడు దాకా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్‌కి సపోర్ట్ అయితే ఇవ్వండి. జై హింద్.